వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఐసిఎస్సి సిలబస్ తెలుగు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన వ్యాసాలు కొన్ని తెలుసుకుందాం. అందులో ముందుగా పిచ్చి కుక్కల స్వైర విహారం గురించి సంబంధిత అధికారికి లేఖ ఎలా వ్రాయాలో తెలుసుకుందాం. మీరు ఉన్న ప్రాంతంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అవి కరవడం వల్ల ఎంతోమంది మరణానికి చేరువైనారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ర్యాబిస్ వ్యాధి నిర్మూలనకు వాడే సూది మందులు కరువవుతున్నాయి. దయతో సత్వరమే తగిన చర్యలు తీసుకోవలసినదిగా కోరుతూ సంబంధిత ప్రభుత్వాధికారికి లేఖ వ్రాయము. 20/4/2012 తేదీ ఊరు గౌరవనీయులైన గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి, నేను గుంటూరులోని మంగళదాసు నగర వాస్తవ్యుణ్ణి. గత 10 రోజుల నుంచి మా ప్రాంతంలో పిచ్చి కుక్కలు విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నాయి. పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరి మీద ఎగబడుతున్నాయి. కొందరిని కరుస్తున్నాయి. కుక్క కాటుకు వాతబడిన వారి అవస్థలు వర్ణనాతీతము. వెంటనే చేయించుకోవలసిన రాబిస్ సూది మందులు ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉండడం లేదు. కొంతమంది ప్రాణాలు హరి అన్నాయి. బయట నల్లబజారులో వాటిని హెచ్చు ధరలకు అమ్ముతున్నారు. కొనగలిగే స్తోమత లేక నిరుపేదలు నానా అగచాట్లు పడుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఇళ్లలో నుండి బయటకు రావాలంటేనే భయంగా ఉంది. ఇంతకు ముందు ఎన్నో అర్జీలను మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారికి కూడా పెట్టుకున్నాము. అయినా లాభం లేకుండా పోయింది. ఒక్కరు కూడా మా వీధికి వచ్చి మా కష్టాన్ని తిలకించేవారే లేకుండా పోయారు. గుంటూరు జిల్లా అధికారిగా మీరు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు మంగళదాస్ నగర్ పౌరులు. చిరునామా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు, గుంటూరు. మీరు ఏ ఊర్లో అయితే పరీక్ష రాస్తున్నారో ఆ ఊరి చిరునామా రాయాలి. రేపటి వీడియోలో మరొక ముఖ్యమైన లేఖను గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.